నమ్మిన పాపానికి నట్టేట ముంచేశాడు. ఉద్యోగి అని తాళమిస్తే మొత్తం బంగారాన్ని ఊడ్చేశాడు. గోల్డ్ లేకున్నా మాయ చేసి లోన్లు తీసుకున్నాడు. నమ్మకానికి బ్రాండ్గా చెప్పుకునే బ్యాంకులో అక్రమాలు కుప్పలు తెప్పలుగా బయటకొస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్రాంచ్ అక్రమాలకు కేర్ ఆఫ్గా మారింది. ఇక్కడ క్యాషియర్గా పనిచేస్తున్న రవీందర్ తిన్నింటికే సున్నం రాశాడు. బెట్టింగ్కు అలవాటు పడిన అతగాడు 449 మంది కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని దోచేశాడు. వాటిని వేరే బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టాడు. ఈ వ్యవహారంలో మొత్తం 44 మంది పాత్ర ఉన్నట్లు ఎంక్వైరీలో తేలింది. వాళ్లందరినీ అరెస్ట్ చేసి 15 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ మండలం సెట్పల్లికి చెందిన రవీందర్ చెన్నూరు ఎస్బీఐ 2 బ్రాంచ్లో 10 నెలలుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారంతో పాటు ఏటీఎంలో లోడ్ చేయాల్సిన 1.5 కోటి క్యాష్ కొట్టేశాడు. అయితే ఈ విషయం ఎవరూ గుర్తించలేదు. ఓ ఖాతాదారుడు తన బంగారం కోసం వస్తే ఆ విషయం కాస్త బయటకొచ్చింది. మొత్తంగా 25 కిలోలకు పైగా బంగారం, 12 కోట్లకు పైగా డబ్బు కొట్టేసినట్లు తేలింది. ఇటు తమ బంగారం కోసం ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. గోల్డ్ బాధితులం మేమందరము. మా గోల్డ్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మరి గోల్డ్ ఇవ్వకపోతే, రికవర్ కాకపోతే ఏ విధంగా మాకు ఇస్తారో, హామీ ఇస్తారో మాకు ముందు హామీ ఇవ్వాలి. మీరు లేకపోతే మాకు ఏ విధంగా మా యొక్క నష్టాన్ని హామీ ఇస్తారో మాకు తెలియజేసే వరకు మా యొక్క ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని. కొన్ని ఉన్నాయమ్మా, కొన్ని లేవు వస్తువులు అంటున్నారు. మరి అవి ఎవరెవరు ఉన్నాయి, ఎవరెవరు లేవు అవన్నీ మీ లిస్ట్ బయట పెడితే బాగుంటుంది. మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అది కూడా రెస్పాన్స్ కావట్లేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. మేమేం చేయాలి? మాత్రం మా గోల్డ్ మాకు రాకపోతే సూసైడ్ చేసుకుని ఇక్కడే వెళ్ళిపోతాం. మాకు ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చి చెప్పండి అని వెళ్ళిపోతున్నాం. ప్రధాన నిందితుడు రవీందర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అన్ని విషయాలు బయటకొచ్చాయి. అక్టోబర్ 2024కు ముందే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో 40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు మరో 3 ఉద్యోగులతో కలిసి అక్రమాలకు తెరలేపాడు. 2024 నుంచి తరచూ బ్యాంకు నుంచి విడతల వారీగా బంగారాన్ని కొల్లగొట్టాడు. దాన్ని బయటకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టేవాడు. దీంతో పాటు తన భార్య, మరిది పేరు మీద బంగారం లేకుండానే తప్పుడు గోల్డ్ లోన్లు మంజూరు చేసి దాదాపు 2 కోట్లు కొట్టేశాడా కేటుగాడు. ఈ కేసులో మొత్తం 44 మంది అరెస్ట్ కాగా ఇంకా ఎవరున్నారు, ఏంటి సంగతి అన్నది ఆరా తీస్తున్నారు పోలీసులు.